హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి. ఇవాళ చికెన్ లవర్స్ కోసం చికెన్ కీమా బాల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చికెన్ కీమా బాల్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి, అలాగే ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది టమాటా కచప్తో కానీ మయోనైస్తో కానీ లేదు అలాగే కానీ తినేసినా చాలా బాగుంటాయి. దీనికోసం అయితే నేను ఒక 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీన్ని సాల్ట్ వేసేసి ఒక 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకోండి. తర్వాత దీన్ని కైమా లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కైమా లాగా ప్రిపేర్ చేసుకుంటామన్నమాట. మనం ఇలా కచ్చా పచ్చాగా చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా సాఫ్ట్గా చేసుకోకూడదు, అలా చేసుకుంటే బాగోదు మనకి. ఇలా కచ్చా పచ్చగా ఉండాలి నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడైతే ఈ కైమాని పక్కన పెట్టేసుకోండి. ఇక మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో ప్రాసెస్ ఏంటో ఒక్కసారి చూసేసేయండి. దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూపిస్తాను. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ ఆనియన్, ఒక పచ్చిమిర్చి వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది మనం చికెన్ తీసుకునే క్వాంటిటీని బట్టి మనం వేసుకుంటామండి. ఇప్పుడైతే ఈ కైమాలో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నానండి. ఇది మీ టేస్ట్కి తగ్గట్టుగా, క్వాంటిటీకి తగ్గట్లుగా వేసుకోండి. ఇంకా ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకా ఒక 2 స్పూన్స్ వరకు మనం కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాము. ఒకవేళ కార్న్ఫ్లోర్ అవైలబుల్గా లేదంటే బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి పేస్ట్, అది 1.5 స్పూన్ వేసాను. ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇక ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోండి. ఈ మసాలాలు అనేది మనం తీసుకునే క్వాంటిటీ, చికెన్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి దాన్ని బట్టి చెప్తున్నాను. ఇప్పుడైతే ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను దీని మీద. ఇలా హ్యాండ్తో ఒక్కసారి కలిపేసుకొని వీటిని మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా హ్యాండ్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఇవి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, కొంచెం చిన్నవైనా చేసుకోవచ్చు. నేనైతే ఇలా కీమా బాల్స్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నానండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా అన్ని బాల్స్ అన్నీ ఇట్లా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. వీటిని ఒక 20 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి బాగుంటుంది. నేనైతే ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. దీనికోసం అయితే కడాయి పెట్టుకొని అందులో మనకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. అందులో ఈ కీమా బాల్స్ని ఒక్కొక్కటిగా ఇట్లా వేసేయండి. నేనైతే వీటిని 2 టైమ్స్గా వేసుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 టైమ్స్ వేసుకున్నాను. ఇవి లో ఫ్లేమ్లోనే మనకి ఫ్రై అవ్వాలన్నమాట. మనం హైలో పెట్టేసామంటే పైనుంచి కుక్ అయిపోతాయి. పైనుంచి రెడ్డిష్ కలర్లో మంచిగా ఫ్రై అయినట్టు వచ్చేస్తాయి, లోపల మాత్రం కుక్ అవ్వవు. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకుంటేనే మనకి ఈ కీమా బాల్స్ అనేవి బాగా మంచిగా వస్తాయి, మంచిగా ఫ్రై అయ్యి టేస్టీగా వస్తాయి అన్నమాట. ఈ కీమా బాల్స్ సాఫ్ట్గా స్పైసీగా చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్ అనిపిస్తాయి తింటుంటే. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది మాత్రం మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఈ కీమా బాల్స్ లోపలి వరకు ఫ్రై అవ్వకుండా జస్ట్ పై వరకే క్రిస్పీగా అయిపోయి లోపల మాత్రం కుక్ అవ్వకుండా మనకి ఉంటాయి. ఇలా మనకు ఖచ్చితంగా ఇలా ఈ కలర్లో వచ్చాక మనం తీసేసుకోవాలన్నమాట. చూస్తుంటే గులాబ్ జామ్స్ కోసం ఫ్రై చేస్తున్నట్లు అనిపిస్తుంది. చికెన్ని ఎప్పుడు ఒకేలా తీసుకోకుండా ఇలా డిఫరెంట్గా ఇలా కూడా ట్రై చేస్తే చాలా టేస్టీగా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. మరి ఈ చికెన్ కీమా బాల్స్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.